వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను. ఈ మధ్య అందరూ ఎక్కువగా ఏబీసీ జ్యూస్ తాగుతున్నారు హెల్త్కి మంచిదని. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. ఈ మూడు కలిపిన జ్యూసే ఏబీసీ జ్యూస్. నేను 2 క్యారెట్లు, ఒక యాపిల్, చిన్న బీట్రూట్ ముక్క తీసుకున్నాను. ఇవి ముక్కలుగా కట్ చేసుకుని జ్యూసర్ ఉన్న వాళ్ళు జ్యూసర్లో వేసుకోండి. జ్యూసర్ లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో బీట్రూట్, క్యారెట్, యాపిల్ ముక్కలు వేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా అయిన జ్యూస్ని ఇలా చిక్కంతో వడకట్టాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని వడకట్టుకోవాలి. మెత్తగా అయిన జ్యూస్లోకి వాటర్ యాడ్ చేసుకుని చిక్కంతో వడకట్టుకోండి. గరిటతో సరిగా రావట్లేదని నేను చేతితోటి తిప్పుతున్నాను. జ్యూస్ అంతా వచ్చేసింది. మనం మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల కొంచెం జ్యూస్ చిక్కగా ఉంటుంది. అదే కనుక జ్యూసర్లో వేసుకున్నారనుకోండి ఇంత చిక్కగా ఉండదు. ఇప్పుడు గ్లాస్లో పోసుకుందాం. ఈ జ్యూస్ 3 గ్లాసులు అవుతుంది. ఈ జ్యూస్ హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ ఇవి హెల్త్కి మంచిది. అలాగే యాపిల్ కూడా చాలా మంచిది. రోజు ఒక యాపిల్ తినమంటారు, అలా మనం తినలేం కదా. కాబట్టి ఇలా అప్పుడప్పుడు 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి జ్యూస్ని చేసుకుని తాగండి. ఏబీసీ జ్యూస్ రెడీ అయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.